ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఐడిపిఎల్ ఉన్నతాధికారుల్లో కదలికొచ్చింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమిస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఐడిపిఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి. మరోవైపు కంపెనీ లోపలికొచ్చే గూడ్స్ రైల్వే ట్రాక్ తొలగించడంపై వివరణ ఇవ్వాలంటూ రైల్వే పోలీసులకు అధికారులను ఆదేశించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఐడిపిఎల్ ఉన్నతాధికారుల్లో కదలికొచ్చింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమిస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఐడిపిఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి. మరోవైపు కంపెనీ లోపలికి వచ్చే గూడ్స్ రైల్వే ట్రాక్ తొలగించడంపై వివరణ ఇవ్వాలంటూ రైల్వే పోలీసులకు అధికారులను ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఐడిపిఎల్ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐడిపిఎల్ భూములను ఆక్రమించారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఐడిపిఎల్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఐడిపిఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి కలిశారు. సో కంపెనీ లోపలికి వచ్చినటువంటి ఇటు గూడ్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం మీద కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. వారం రోజుల్లో ట్రాక్ తొలగింపు మీద వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఐడిపిఎల్ అధికారులకు కూడా ఆదేశించడం అయినది. సో ముఖ్యంగా చూసుకుంటే అక్కడ కాలనీ అనేది పూర్తిగా ఏర్పాటు చేశారు. గడిచిన 5-6 ఏళ్ల వ్యవధిలోనే అక్కడ కాలనీ కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2-3 సంవత్సరాల నుంచి మాత్రం పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కంపెనీ లోపలకు వెళ్ళేటటువంటి గూడ్స్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్రమంగా రాత్రి పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ కు ఐడిపిఎల్ అధికారులు ఏదైతే కలిసి పూర్తిగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా దాదాపు 150 ఎకరాలు 902 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఈ ఐడిపిఎల్ ల్యాండ్స్ ఉన్నాయో ఇందులో దాదాపు 150 ఎకరాలు ఆక్రమణ అయింది. దాదాపు 4,000 కోట్ల కబ్జాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, దాంతో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెరలేపారు. దీని మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురించడంతో ప్రస్తుతం ఇన్నేళ్ల పాటు కొంత సైలెంట్ గా ఉన్నటువంటి ఐడిపిఎల్ ఉన్నతాధికారులు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులకు కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో 2-3 రోజుల్లోనే దీని మీద పూర్తిగా ఒక సర్వే చేస్తామంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కూడా వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే అక్కడ రైల్వే ట్రాక్ లోపల ఏదైతే ఉందో ఆ రైల్వే ట్రాక్ తొలగింపు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. రాత్రే అక్కడ గూడ్స్ ట్రైన్ కు వెళ్ళేటటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్ ఎలా తొలగిస్తారు, ఎవరు తొలగించారు, ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా ఇటు రైల్వే అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.